హైదరాబాద్ బల్దియా కౌన్సిల్ సమావేశం ఉత్కంఠ రేపుతోంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ సమావేశంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్లు పార్టీని వీడిన నేపథ్యంలో వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బల నిరూపణకు అవకాశం ఉంది. ప్రస్తుత బల్దియా పాలక మండలి 2021 ఫిబ్రవరిలో ఏర్పడింది. మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానానికి ఛాన్స్ లేదు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు అవిశ్వాసం కోరితే వచ్చేడాది ఫిబ్రవరిలో విశ్వాస పరీక్ష పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో మొత్తం 150 కార్పొరేటర్లు ఉండగా ఇందులో 2 మృతి చెందగా మరో 2 ఎమ్మెల్యేలయ్యారు. దీంతో ఆ సంఖ్య 146కు చేరింది. మొత్తం కార్పొరేటర్లలో బీఆర్ఎస్ కు 47, ఎంఐఎం కు 41, బీజేపీకి 39, కాంగ్రెస్ కు 19 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాలకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. హైదరాబాద్ బల్దియా కౌన్సిల్ సమావేశం ఉత్కంఠ రేపుతోంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అటు బీఆర్ఎస్ కూడా వీరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్దమవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఎస్టీ విజయచంద్రిక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. ఇటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభారెడ్డి మీద ఏదైతే అవిశ్వాస తీర్మానంతో పాటుగా వారు ఏదైతే రాజీనామా చేయాలని డిమాండ్ వారు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు బీజేపీ కార్పొరేటర్లు కూడా కౌన్సిల్ సమావేశానికి వెళ్లే ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది. ముఖ్యంగా ఏదైతే ఆ పూడిక తీయకపోవడంతో ఇటు డ్రైనేజీలు కూడా పూర్తిగా పొంగి పొల్లుతున్నాయంటూ వారు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఏదైతే పైపులను పట్టుకుని ఏదైతే చెత్తా చెదరంతో ఇటు బీజేపీ కార్పొరేటర్లు శ్రీవారి దాంతో పాటు తోకల శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఇటు బీజేపీ కార్పొరేటర్లు అంతా కూడా ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లే ముందు ఏదైతే వినూత్నంగా ఏదైతే పైపులను పట్టుకొని ఏదైతే చెత్తను పట్టుకొని వచ్చి ఏదైతే గుర్రపు డెక్క ఇదంతా సో వీటిని పట్టుకొని ఇక్కడ నిరసన కార్యక్రమానికి దిగినటువంటి పరిస్థితి. గుర్రపు డెక్క తొలగించకపోవడంతో చెరువుల్లో ఏదైతే వర్షాకాల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారో దోమల సమస్య కూడా విపరీతంగా పెరిగిపోయిందంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, కార్పొరేటర్ శ్రవణ్ కూడా ఉన్నారు. ఏదైతే పైపులను పట్టుకుని వచ్చి ఏదైతే ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఏంటి ఈ రోజు వినూత్న కార్యక్రమం, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు భాగ్యనగరంలో పూర్తిగా పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ఈ రోజు వర్షాకాలంతో ఒక మాన్సూన్ ప్రణాళిక లేకుండా ఈ రోజు వరకు కూడా నాళాల్లో పూడిక తీతలు లేవు. ఒకవైపు వాటర్ వర్క్స్ అధికారులు చూస్తే ఒక్క పనిని కూడా చేపట్టలేదు. అసలు వాటర్ వర్క్స్ అధికారులు సివరేజ్ ని డైరెక్ట్ గా చెరువులోకి వదిలేయడం వల్ల చెరువులో గుర్రపు డెక్క పెరిగి దోమలు పెరిగి వాసనతోటి భాగ్యనగర్ ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, దోమలు గుట్టి చచ్చిపోతా ఉన్నారు. ఒకవైపు చెరువులు నాశనం అవుతా ఉన్నాయి, మరోవైపు మురికి కూపంతో దోమలు కుట్టి జనాలు చచ్చిపోతా ఉన్నారు. అయినా చీమ కుట్టినట్టు కూడా వాటర్ వర్క్స్ అధికారులకు కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులకు కానీ లేదు. వాటర్ వర్క్స్ అధికారులకి చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు సమీక్ష ఎందుకు చేయలేదో మాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా వాటర్ వర్క్స్ లో నిధులు లేవంటున్నారు తప్ప ఏ రోజు కూడా మరి ఈ రోజు భాగ్యనగర్ ప్రజల జీవితాన్ని బాగు చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి లేదు. తెల్లారు లేస్తే మొదట కార్పొరేటర్ కి డ్రైనేజ్ గురించి వస్తుంది, దోమల డెక్క గురించి వస్తుంది, గుర్రపు డెక్క గురించి వస్తుంది, దోమల గురించి వస్తుంది, సివరేజ్ ఓవర్ఫ్లో గురించి వస్తుంది. గుడికి పోతే డ్రైనేజీ, బడికి పోతే డ్రైనేజీ, గుడికి పోతే డ్రైనేజీ, బడికి పోతే డ్రైనేజీ. రోడ్ల మీద ఎక్కడ మీరు పక్కన జిహెచ్ఎంసీ పక్కన ఈ గోడ పక్కన ఒక్కసారి విజువల్ తీసుకోండి ఎంత గలీజుకుందో. అంటే భాగ్యనగరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థమైతా ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే ఇటు బీజేపీ కార్పొరేటర్లు ఓవైపు నిరసన చేస్తుంటే మరోవైపు ఏదైతే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వివేక్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అరికిపూడి గాంధీ ఉన్నారు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అందరు ఎమ్మెల్యే నగరానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఈ రోజు ఏదైతే కౌన్సిల్ సమావేశంలో ఏం చెప్పదలుచుకున్నారు?
సరే కౌన్సిల్ సమావేశం ఇప్పటికే సాధారణంగా 9th కౌన్సిల్ మీటింగ్ ఇది. గడిచిన ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మంజూరులు లేవు. ప్రజా సమస్యల పరిష్కరణలో ప్రజావాణి తూతు మంత్రంగా పెట్టినారు కాబట్టి నిధులు ఇలాంటివి కేటాయించలేకపోయినారు. కాబట్టి ఇక్కడ కార్పొరేటర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి చెప్పిన సమస్యలు పరిష్కరిస్తలేరు. కాబట్టి ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా మరి ఎవరు బాధ్యతలు ఎవరు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి అంత అయోమయ పరిస్థితిలో ఉంది ఈరోజు జిహెచ్ఎంసీ అంతా కూడా. మరి ప్రభుత్వం కూడా ఈ జిహెచ్ఎంసీ మీద యాజమాయిషి అంటే పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి అధికారులు ఈ గడిచిన 8 నెలల్లోనే చాలా సందర్భాల్లో మార్పులు చేర్పులు జరిగినాయి. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ స్టెబిలిటీ లేదు. కాబట్టి మరి కార్పొరేటర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నగర శాసనసభ్యుల పైన మా పైన బాధ్యత ఉంది. కాబట్టి మరి జిహెచ్ఎంసీ ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. స్వతంత్రంగా ఆటోనమస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ పెత్తనం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ లేకున్నా సరే మేయర్ డిప్యూటీ మేయర్ని కూడా అప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుని ఈరోజు మరి ఒక సంకేతాలు ప్రజలకు పంపించి మరి ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. మరి అది కాకుండా మరి రాజకీయాలకి ప్రాధాన్యం ఇస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఒక ఎజెండా అంటూ లేకుండా ఈరోజు జిహెచ్ఎంసీ ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క మరి వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు తన యొక్క దృక్పథం వైఖరి మార్చుకోవాలి. గతంలో వారు చెప్పిన మాట ఏంది, ఈరోజు చేస్తున్న పని ఏందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా విషయాలపైన మరి సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఈరోజు జిహెచ్ఎంసీలో ఉందని చెప్పేసి కూడా మరి నగర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజలకి ముఖ్యంగా మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కరెంటు సమస్య లేకుండా, తాగునీటి సమస్య లేకుండా, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, పెద్ద నాలా విస్తరణలు కానీ, రోడ్డు విస్తరణ చక్కగా జరిగినాయి. 8 నెలల నుంచి దాన్ని ఊసే లేదు. కొత్త ప్రాజెక్ట్స్ గురించి పాత ప్రాజెక్ట్స్ కంటిన్యూషన్లో మరి అక్కడ స్తబ్దత కనపడుతోంది. కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకొస్తారో చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి అయోమయ పరిస్థితి ఈరోజు నగరం పైన రాష్ట్రం అంతా కూడా ఈరోజు గుండెకాయాలంటే తెలంగాణ రాష్ట్రానికి. అలాంటి నగరాన్ని ఈరోజు ఏ రకంగా ఉన్నదో ప్రజలందరూ కూడా మరి ముక్కున వేలేసుకొని బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దానికి అన్ని సమాధానాలు కూడా రాబట్టాల్సిన అవసరం మా పైన ఉంది. కాబట్టి ఈరోజు నగర ప్రజాప్రతినిధులందరం కూడా ఈరోజు హాజరవుతా ఉన్నాం. చెప్పండి, అంటే మీ పార్టీ నుంచి గెలుపొంది ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ మీద కూడా రాజీనామా చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో మీకు అందరూ తెలిసిన విషయమే. మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నుకోబడ్డటువంటి ఇప్పుడు కూడా మెజార్టీ టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఉంది. అదొక భాగం. హైదరాబాద్ నగరంలో గుర్రం డెక్కతోని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. డెంగీ కానీ అదేవిధంగా భయంకరమైన దోమలు కనీసం పట్టించుకోలేనటువంటి పాపాన ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగమే కానీ గవర్నమెంట్ని పట్టించుకునే పాపాన అవ్వలేదు. మలేరియా జ్వరం వచ్చి ఈ రోజున చాలామంది నిరుపేదలు హాస్పిటల్ పాలయ్యే ప్రమాదం ఉంది. ఇది పట్టించుకుంటలేరు. పొద్దుల లేవంగానే వాళ్ళు పోయినరు వీళ్ళు పోయినన్ని లీగులు ఇచ్చుకుంటా ప్రజల మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప మాకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మెజారిటీ టీఆర్ఎస్ పార్టీ సంబంధించి గెలిచేటువంటి వాళ్ళం ఉన్నాం. అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని ఇద్దరు కూడా రిజైన్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్లకు పోవాలని చెప్పి తెలియజేస్తాం. చెప్పండి సార్, ఈరోజు సమావేశం ఎలా వెళ్తారు, ఏం చెప్తారు? ఈరోజు మీ పార్టీ నుంచి గెలుపొందినటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు డిస్కస్ చేసేది ఉన్నది, కొంత లోపడిపోయినాక స్టార్ట్ కానివ్వండి, మాట్లాడదాం. సార్ చెప్పండి. ఇవాళ సమన్వయ లోపం పూర్తిగా అధికారులలో కనిపిస్తుంది. ఏ పని మీద కూడా చిత్తశుద్ధి వాళ్ళు చూపేయట్లేదు. ఇంతకుముందు మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఇలా గుర్రబ్డెక్క విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుంది. సుమారు మాకు ఇవాళ మా నియోజకవర్గంలో ఒక 12 చెరువులు ఉన్నాయి. ఆ 12 చెరువులలో సుమారు 23 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం వెచ్చించింది, కానీ ఎక్కడ పనులు అక్కడనే ఉంటున్నాయి. అదేవిధంగా అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ అధికారుల వాళ్ళ అంటే లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయిందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. థాంక్యూ సార్. మొత్తానికైతే ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే మొత్తం కూడా ఒక రసవత్తమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఓవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా తమ తమ శైలిలో ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని కోరుతుంటే, మరోవైపు ఇటు బీజేపీ కార్పొరేటర్లు మాత్రం హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయి ఆ సమస్యలన్నింటినీ కూడా సత్వరమే పరిష్కరించాలి, వాటి మీద చర్చ జరగాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లోనే ఇంకొక 10 నిమిషాల్లోనే కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.